అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అందమైన మజిలీ. రచన పి రవికుమార్ గారు. ఆంధ్రభూమిలో 1997లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? నా శోభనం జమ్మూ కాశ్మీర్లో జరగాలి. ఫణీంద్ర మాటలు వింటూనే అక్కడున్న వారు నెత్తిమీద బాంబులు పడినంతగా భయకంపితులయ్యారు. ఈ అభిప్రాయము ఏమాత్రం సిగ్గుపడకుండా బయటపెట్టిన కొత్త పెళ్లి కొడుకు ఫణీంద్రను పాకిస్తానీ టెర్రరిస్టుని చూసినట్టు చూశారంతా. ఇదేం విచిత్రమైన కోరిక బావగారు? కొంచెం ముందుగా తేరుకున్న హరిబాబు అడిగాడు. ఫణీంద్ర విషయం అతనికి కొంచెం తెలుసు. ఏ విషయాన్నైనా మనసులో ఎక్కువ కాలం దాచుకోకుండా నిండుకుండా భళ్ళుమని బద్దలైనట్టు మాట్లాడడం, ప్రవర్తించడం ఫణీంద్ర ప్రత్యేకత. ఇలాంటి వాళ్ళు నూటికి ఒక్కళ్ళైనా ఉండే ఉంటారు. నాది చిత్రమైన కోరికేం కాదు. పెళ్ళైన వెంటనే హనీమూన్ ట్రిప్గా జమ్మూ వస్తానని నా ప్రాణ స్నేహితుడు ఋషికి మాటిచ్చాను. వాడి భార్య నందిని ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్ళికి రావాల్సిందే. బ్యాడ్ లక్, సెలవులు దొరక రాలేదు. వెంటనే సతీ సమేతంగా వచ్చేయ్యామని టెలిగ్రాము మెసేజ్ పంపించాడు. అక్కడున్న వాళ్ళకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పాడు. ఫణీంద్రకు ఇంద్రమాలతో పెళ్ళై 4 రోజులే అయింది. 4 సంవత్సరాల పాటు ట్యుటోరియల్ కాలేజీలో పనిచేసి 4 నెలల క్రితం 60,000 పోసి జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. ఆ వెంటనే ఫణీంద్ర తండ్రి రంగంలోకి దిగి ₹1,00,000 కట్నంతో ఇంద్రమాల తండ్రితో బేరం కుదిర్చేశాడు. ముందు మొరాయించిన పెళ్లి చూపుల్లో ఇంద్రమాల అందాన్ని చూసి మైకం కమ్మేసినట్లు అయింది ఫణీంద్రకు. పైగా పేర్లు కూడా బాగా అతికినట్లు ఉన్నాయి. ఫణీంద్రమాల అనే పేరుతో 2-3 కవితలు కూడా డైరీలో రాసుకుని చూసుకొని మురిసిపోయాడు. అలా పేర్లు కూడా బాగా కలిసిపోయే జంట అన్నిట్లోనూ బాగా కలిసిపోతారని అప్పటికప్పుడే ఓ గట్టి నమ్మకం ఏర్పరచుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ అంటే చాలా దూరం అనుకుంటా బాబు, చాలా నిదానంగా నసిగాడు ఇంద్రమాల తండ్రి సీతారామయ్య. తెలుసు, చాలా ముక్తసరిగా చెప్పాడు ఫణీంద్ర. ఇదేం సోజ్జం నాయనా, అత్తగారింట్లో జరగవలసిన కార్యం అదేదో దేశంలో చేసుకోవడం మా ఇంట వంట కుదరని పని. అప్పటి వరకు చాలా కంట్రోల్గా ఉన్న ఇంద్రమాల బామ్మ ఎగతన్నిన సోడాలో గ్యాస్ లాగా నోరెప్పింది. ఇవన్నీ నాకు అనవసరం అండి, నా నిర్ణయం మారదు. రేపే నా ప్రయాణం. 2 రోజుల క్రిందటే టికెట్లు రిజర్వేషన్ చేయించేసుకున్నాను అని చెప్పాడు. ఎవరికి బాబు అని అడిగాడు హరిబాబు. ఆదుర్దాగా అడిగాడు. మా ఇద్దరికి చెప్పి అక్కడి నుంచి తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయాడు ఫణీంద్ర. అతడు అటు వెళ్ళగానే బామ్మ శోకాలు మొదలుపెట్టింది. ఛా ఆపు శుభమా అంటూ వాళ్ళు హనీమూన్కి పోయే విషయం చర్చిస్తూ ఉంటే హరిబాబు గద్దింపుతో బామ్మ నోరు టీవీ కట్టేసినట్టు టక్కున ఆగిపోయింది. అందరూ అల్లుడిగారి జమ్మూ ప్రయాణం గురించి సుదీర్ఘమైన చర్చల్లో మునిగిపోయారు. మౌనంగా అన్నీ గమనిస్తున్న ఇంద్రమాల ఊహల్లో మంచు కొండల అంచుల వరకు వెళ్ళిపోయింది. విజయవాడలో బయలుదేరి మద్రాస్ టు జమ్మూ తావి ఎక్స్ప్రెస్ 2.5 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రయాణం చేసి జమ్మూ రైల్వే స్టేషన్ చేరుకుంది. భారతదేశపు రైల్వే లైన్లు ఇక అక్కడి వరకు సాగి ఫుల్ స్టాప్ పెట్టేస్తాయి. అదే ఆఖరి రైల్వే స్టేషన్. స్లీపర్ కోచ్లో నుంచి చేయి పట్టుకొని లగేజీ బ్యాగ్తో ట్రైన్ దిగారు ఫణీంద్ర, ఇంద్రమాల. సరిగ్గా వాళ్ళ రాక కోసమే ఎదురుచూస్తున్న ఫణీంద్ర డియరెస్ట్ ఫ్రెండ్ ఋషి, అతని భార్య నందిని రైల్వే స్టేషన్లో రెడీగా ఉండి సాదరపూర్వకమైన ఆహ్వానం పలికారు. అక్కడ సాధారణ పౌరులు ఎంతమంది ఉన్నారో అంతకు రెట్టింపు మంది మిలిటరీ వాళ్ళు ఉన్నారు. మై గాడ్, దేశంలోని మిలిటరీ అంతా ఇక్కడే ఉన్నట్టుంది ఆశ్చర్యపోతూ అడిగాడు ఫణీంద్ర. ఇక్కడ మన మిలిటరీలో సగం మందిని ఉంచి పోషిస్తుంది గవర్నమెంట్. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, పదండి అని చెప్పాడు రిషి. 4 కలిసి టాక్సీలో అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్వారీ సెంటర్కు చేరుకున్నారు. టాక్సీలో వస్తుంటే తల బయటికి పెట్టి తొంగి చూస్తున్న ఫణీంద్రని అడిగాడు ఋషి.
ఏంటల్లా చిన్న పిల్లాళ్ళలాగా తొంగి తొంగి చూస్తున్నావు, చుట్టూ మంచు కొండలు ఉన్నాయేమోనని చెప్పాడు. ఆ మాటలకి రిషి, అతని భార్య నందిని పడి పడి నవ్వారు. ఇంద్రమాల మౌనంగా కూర్చుండిపోయింది. అతి ముఖ్యమైన విషయం అయితేనే కానీ పెదవి విప్పదు. ఈ సమ్మర్లో వస్తే జమ్మూలో ఉండేవి మంచు కొండలు కాదు, మండు టెండలు. స్నోఫాల్ అవి చూడాలంటే మంచి వింటర్ సీజన్లో రావాలి వివరించి చెప్పాడు రిషి. ఫణీంద్ర ఉత్సాహమంతా నీరుగారిపోయింది. సత్వారీ సెంటర్లో ఉన్న రిషి ఇల్లు చేరేదాకా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. రిషి అద్దెకి తీసుకున్న ఇల్లు 3 గదులు ఉంటుంది. ఎఫ్సిఐలో ఆఫీసర్గా పనిచేస్తున్న అతని ఇంటి అలవెన్స్ కూడా గవర్నమెంట్ భరిస్తుంది. చిన్నదైనా ఇంట్లో ఉండాల్సిన వస్తువులన్నీ అందంగా అమర్చబడి ఉన్నాయి. రిషి, నందినిల పెళ్ళై 2 ఏళ్లే అయింది, ఇంకా పిల్లలే లేరు. హ్యాపీ లైఫ్. వాళ్ళ బెడ్రూమ్ని ప్రత్యేకించి గెస్ట్లైన ఫణీంద్ర, ఇంద్రమాలకు కేటాయించారు. ఇంద్రమాన మనసులో మధురమైన ఊహలు గుసగుసలాడుతున్నాయి. జరగాల్సిన శోభనం తాలూకు యాంగ్జైటీ నిలవనివ్వడమే లేదు. ఫణీంద్ర స్తబ్దుగా ఉండడం గ్రహించిన రిషి, హలో ఫణి, డిసప్పాయింట్ కావాల్సిన పనేం లేదు. ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో కాశ్మీర్కి వెళ్లే రూట్లో పత్ని టాప్ అనే వండర్ఫుల్ ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం. ఈరోజు రెస్ట్ తీసుకోండి. అక్కడి నుండి చూస్తే తప్పకుండా మంచు పర్వతాలు కనిపిస్తాయి చెప్పాడు అతన్ని ఉత్సాహపరుస్తూ. ఫణీంద్రలో ఉత్సాహం తిరిగి పుంజుకుంది. అది సరే రిషి, ఈ సిటీలో ఎక్కడ చూసినా గుడులు గోపురాలే ఎక్కువగా ఉన్నాయేంటి? జమ్మూ టోటల్గా హిందూస్ ఏరియా. ఇక్కడ చిన్న చితక 5,000 గుళ్ళున్నాయి. జమ్మూని టెంపుల్ ఆఫ్ ద సిటీగా చెప్తారు. మరి ఇక్కడ టెర్రరిస్టుల గొడవలు అవన్నీ కాశ్మీర్ లోయలోనూ బార్డర్ విలేజెస్లోనూ ఉంటాయి. చూస్తున్నావు కదా, మన విజయవాడ సిటీలాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ అంటే మన కోస్తా వాళ్ళకి ఎంత దూరమో, ఇక్కడ జమ్మూ వాళ్ళకి మిలిటెంట్లు టెర్రరిస్టులు అంటే అంత దూరం. అయినా ఇండియా గవర్నమెంట్ ప్రజల రక్షణ వ్యవహారం అంతా పోలీసుల చేతుల్లో పెట్టకుండా మిలిటరీ చేతిలో పెట్టింది. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మిలిటరీని నమ్మొచ్చు. స్నేహితులిద్దరూ మరికొంతసేపు ముచ్చటించుకొని భోజనాలకి లేచారు. వీసీపీలో ఫణీంద్ర, ఇంద్రమాలల పెళ్లి క్యాసెట్ పెట్టుకుని చూస్తూ భోజనాలు ముగించారు. ఇంద్రమాల చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఫణీంద్ర ఉన్న గదిలోకి నెట్టి తలుపేసేసి నవ్వుతూ వెళ్ళిపోయింది నందిని. ప్రత్యేక అర్హతలు ఏమున్నా లేకపోయినా ఈ కాలం ఆడపిల్లకి భర్త మంచి సరసుడై ఉండాలనే కోరుకుంటుంది. ప్రత్యేకంగా అలంకరించకపోయినా ఆ గది చాలా నీట్గా ఉంది. విశాలమైన బెడ్పై కూర్చుని ఇంగ్లీష్ మ్యాగజైన్ తిరగేస్తున్నాడు ఫణీంద్ర. పాలు తీసుకోండి అతనికి దగ్గరగా వచ్చి అడిగింది. తలెత్తి రతీదేవిలాగా మరిసిపోతున్న ఇంద్రమాల అందానికి ముగ్ధుడవుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. అంత సూటిగా తగిలిన చూపులో చురుకుమనిపించినట్లు అయింది. తడబడింది. ఇలా కూర్చో, అతను చెప్పినట్టే వచ్చి కూర్చుంది. పాలు నువ్వు తాగాయి, మరి మీకు? నేను నిన్ను చూస్తూ పాడు సిగ్గుపడింది. ఆమె చేతిలో గ్లాస్ అందుకుని తానే తాగించాడు. బయట జారిపోయింది. నిండు పాలకుండ లాంటి వక్షోజాలు రెవిక చాటు నుంచి బెరుగ్గా చూస్తున్నాయి. వేడిగా ఉన్నాయి ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. 4 అడుగుల దూరంలో ఉన్న ఎయిర్ కూలర్ సన్నగా శబ్దం చేస్తోంది. ఇంద్రమాల ఊహలు చిక్కగా అల్లుకుంటున్నాయి. అతను ఏవేవో చేసేస్తే బాగుండు అని అనుకుంది. పడుకుంటావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే అన్నట్టు తలోపింది. ఎదురు చూసిన తొలి రాత్రుల్లో ఇలా ఊరికే నిమిషాలు కరిగిపోతూ ఉంటే ఆమెలో సన్నటి సెగ ఎంతసేపు విసుగ్గా అనుకుంది. పడుకోవడంలో ఆమె చీర కుచ్చిళ్ళు వదిలే జారిపోయాయి. పాము మెలికలాంటి నడుము మెలికే రెచ్చగొట్టేస్తోంది. జారిపోయిన చీరలోంచి బయటపడ్డ కట్టిభాగం, లోతైన నాభి సుళ్ళు తిరిగి ఒక్కసారి చుమ్మించమని పిలుస్తున్నట్టుగా ఉంది. ఫణీంద్రలో చలనం కలిగింది. ముందుకు వంగి జాకెట్ హుక్స్ తప్పించి వాటికి స్వేచ్ఛను ప్రసాదించాడు. చిన్నగా ఆమె ఒంటి మీద ఒక్కో వస్త్రాన్ని తొలగించి వివస్త్రం చేశాడు. చిరకాల కన్య నిరీక్షణ ఫలించే సమయం.
బోలెడు సిగ్గు శరీరంలో ప్రతి అణువణువు పులకరించిపోతూ ఉంటే 2 కళ్ళు గట్టిగా మూసుకుంది ఇంద్రమాల. ఇక నిద్రపో మాల చెప్పాడు. ఉలిక్కిపడి చూసింది, ఏమీ అర్థం కానట్టు. మరి మీరు అన్నది. ఇలాగే నీ నగ్న సౌందర్యాన్ని ఈ రాత్రంతా తనివి తీరా చూస్తూ గడిపేస్తాను. ఎందుకంటే మన శోభనం రేపు హిల్ ఏరియా పత్ని టాప్ హోటల్లో. అక్కడి నుంచే అందాల ప్రకృతి దృశ్యాలు, మంచు కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్న వాడిలాగా చెప్పుకుపోతున్న ఫణీంద్రం చూస్తూ, ఈయనకి ఇదేం పిచ్చి అనుకుంది విసుగ్గా ఇంద్రమాల. జమ్మూ సిటీకి 150 కిలోమీటర్ల ఎత్తులో మౌంట్ శివాలిక్ పర్వతాల్లో ఉంది పత్ని టాప్ అనే టూరిస్ట్ ప్లేస్. కాశ్మీర్ లోయలోకి టూరిస్టులకు ఎంట్రన్స్ నిషేధించబడడంతో టూరిస్టులకు అదే అందమైన మజిలీ. సంవత్సరం పొడుగునా చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. ఎత్తుగా పెరిగిన అందమైన వార్నిష్ ట్రీల నడుమ కొండ చిల్వలా మెలకలు తిరిగిన ఘాట్ రోడ్డు సరాసరి కాశ్మీర్ లోయలోకి దారితీస్తుంది. దూరంగా కనిపించే తెల్లగా మంచుతో కప్పబడిపోయిన హిమాలయ పర్వత శ్రేణులు దర్శనమిస్తూ ఉంటాయి. టాక్సీ మాట్లాడుకుని 4 పత్ని ఘాట్ చేరుకున్నారు. జమ్మూ టూరిజం శాఖ వారు అందంగా మలిచిన పచ్చిక బయళ్ళు, వాటి మధ్య కురిసిన మంచు జారిపోయే విధంగా నిర్మించిన ఘాట్ కాటేజీలు, 10 రూపాయలు ఇస్తే గుర్రాల మీద ఎక్కించుకొని తిప్పే పహాడీ కుర్రాళ్ళు, అక్కడ అంతా చెక్కలతో నిర్మించబడిన ఆకర్షించే హోటల్స్, రెస్టారెంట్లు ఆ వాతావరణంలో మరో లోకంలోకి తీసుకువెళ్తోంది. హోటల్ మేనకాలో 2 రూములు తీసుకున్నారు. ఆ సాయంత్రం నుండి రాత్రి 8 గంటల దాకా పచ్చిక బయళ్లలో తిరుగుతూ మంచి సీనరీస్ కనిపించిన చోటల్లా ఫోటోలు దిగి హోటల్ రూమ్కి చేరుకున్నారు. ఆ రాత్రి రెస్టారెంట్లో డిమ్ లైట్ల నీలి వెలుగులో జోక్స్ చెప్పుకుంటూ డిన్నర్ ముగించారు. అక్కడి భోజనంలో రైస్ వాడకం చాలా తక్కువ, ఉప్పు కారం తక్కువగా ఉన్న అదొక రకం రుచితో పదార్థాలు బాగానే ఉండడంతో రొట్టెలతో భోజనం పూర్తి చేశాక గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. హోటల్ గది అందమైన చెక్కలతో నిర్మించబడింది. ఇంటీరియర్ డెకరేషన్ అంతా విదేశీ అనుకరణలో ముస్తాబై ఉంది. కొరికేస్తున్న చలిగాలులకు శరీరాలు మంచి మూడ్లోకి ట్యూన్ అవుతున్నాయి. అందమైన వాతావరణం, కోరుకున్న ప్రదేశం, దూరంగా మంచు కొండలు. తన చిరకాల కోరిక తీరబోతున్నది. బెడ్ మీద పడుకుని వెచ్చటి రజాయి కప్పుకుని తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది ఇంద్రమాల. ఇక ఉండలేకపోయాడు. 2 చేతులతో ఆమె భుజాలను పట్టుకుని ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ చెప్పాడు, చలని చెప్పి స్నానం చేయలేదు కదూ, ఫ్రెష్గా స్నానం చేస్తే బాగుంటుంది. స్నానం చేయకుండా తొలి రాత్రి ఆరంభించడం మంచిది కాదు. ముందు మీరెళ్ళి స్నానం చేసి రండి చెప్పి ఫణీంద్ర బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. నరాలు జివ్వుమన్నాయి. ఇన్నాళ్ల బ్రహ్మచర్యంలో ప్రకంపనలు మొదలయ్యాయి. 2 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను చెప్పి హుషారుగా ఈల వేసుకుంటూ అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళాడు. టేబుల్పై ఫిక్స్ చేయబడిన కలర్ టీవీ ఆన్ చేసి హిందీ సాంగ్స్ చూడడంలో నిమగ్నమైపోయింది ఇంద్రమాల. ఉన్నట్టుండి బాత్రూంలో నుండి వెర్రి కేక. ఆ వెంటనే ధబీమన్న శబ్దం వినపడేసరికి కెవ్వున కేకబెట్టి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి సరిగ్గా వెయ్యని తలుపు బోల్టు ఊడేటట్టుగా ఒక్క నెట్టు నెట్టి లోపలికెళ్ళింది. ఫణీంద్ర వెల్లికిలా సృహ లేకుండా పడి ఉన్నాడు. ఇంద్రమాలకి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా ఏడుస్తూ ఉండిపోయింది. ఆ వెంటనే ఋషి, నందిని వాళ్ళ గుర్తుకొచ్చి లేచి ధైర్యం తెచ్చుకుని టవల్ తీసుకొచ్చి నగ్నంగా ఉన్న ఫణీంద్ర శరీరంపై కప్పి పరుగున వెళ్ళి పక్క రూమ్ తలుపు బాధింది. ఋషి, నందిని వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. ఫణీంద్రను ముగ్గురు కలిపి బెడ్ మీదకి చేర్చారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత నిదానంగా కళ్ళు తెరిచాడు ఫణీంద్ర. ఆదుర్దాగా అతని వైపే చూస్తూ రిషి, నందిని, ఇంద్రమాల కనిపించారు. ఫణి, ఏమైంది, ఎందుకలా పడిపోయావు అని అడిగాడు ఋషి. ఫణీంద్ర తేరుకొని కళ్ళు తెరిచినందుకు కొద్దిగా రిలీఫ్గా ఫీల్ అవుతూ, మరి వేడినీళ్ళు స్నానం చేద్దామని గీజర్ వేయబోయాను. బ్యాడ్ లక్,
ప్లగ్లో వేలు పెట్టేశాను. కరెంట్ షాక్ కొట్టింది. ఎగిరి అవతల పడ్డాను. అబ్బా, ఈ కుడికాలు బెణికినట్టుంది నీరసంగా చెప్పాడు. ఇంకా నయం, పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు, పోనీలేండి, కాలు నొప్పి 4 రోజుల్లో సర్దుకుంటుంది అని చెప్పింది నందిని. ఫణీంద్ర నీరసంగా చూశాడు ఇంద్రమాల వైపు. ఆమె కళ్ళు కూడా వర్షిస్తున్నాయి. అంతా అప్సెట్. కాలు కదల్చడానికి కూడా వీల్లేని బాధ. తెల్లారిన వెంటనే టాక్సీ చేసుకుని జమ్మూ వచ్చేసి 2 రోజులు రెస్ట్ తీసుకుని ప్రాణ స్నేహితుడి దగ్గర వీడుకోలు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఫణీంద్ర కాలు నడవడానికి కూడా వీలు పడలేదు. ఆ గదిలో మల్లెలు గుబాళిస్తున్నాయి. జమ్మూ నుంచి వచ్చి వారం రోజులైంది. ఫణీంద్ర కాలు నొప్పి తగ్గిపోయింది. ఉత్సాహంగా ఉన్నాడు. గదిలోకి పాల గ్లాసుతో అడుగుపెట్టింది ఇంద్రమాల. ఇక ఏమాత్రం కొద్ది సమయాన్ని కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. ఆమె చేతిలోని పాల గ్లాస్ అందుకొని గటగటా తాగేసి మిగిల్చిన కొద్ది పాలను ఇంద్రమాల చేత తాగించి అమాంతం ఆమెను ఎత్తుకుని మంచం మీదకి విసిరాడు. ఇంద్రమాల పక్కపక్క నవ్వుతూ అంది, మొత్తం మీద మా బామ్మ అన్నట్టే జరిగింది. ఎక్కడ జరగాల్సింది అక్కడే జరగాలి. అవును, మీ బామ్మగారిది సామాన్యమైన వాక్క, బ్రహ్మవాక్కు, ఖచ్చితంగా జరిగి తీరింది. అది సరే, ఇదేమిటి మన బెడ్కు ఆ పక్క ఈ పక్క ఐస్ బాక్సులు పెట్టించావు? ఆశ్చర్యపోతూ అడిగాడు. మా అన్నయ్య హరి పాపం బావగారి కోరిక ఇలా తీర్చాడు. ఇవే మంచుకండలు అని అనుకోండి అని పడి పడి నవ్వుతున్న ఇంద్రమాలను ఉక్రోషంతో గౌగిలించుకుని ముద్దులతో నింపేశాడు. ఊరించి ఊరించి నిరీక్షణలో ముంచి తేల్చిన మొదటి అనుభవంలో ఆ ఇద్దరు ఏకమైపోయారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువగా లైక్ చేయండి. చాలా తక్కువ లైక్లు వస్తున్నాయి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన నవలలు, పూర్తి నవలలు, కథలు ఉంటాయి. స్కిప్ చేయకుండా వినండి. ఇంతవరకు నా ఛానల్ని చూస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కామెంట్ పెడుతున్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.